తెలంగాణ కేబినెట్ సమావేశం సాయంత్రం జరగనుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతు భరోసా అమలుపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఆలోచనలో ఉంది. మరో ప్రధాన అంశమైన రేషన్ కార్డుల జారీపైన కేబినెట్ చర్చించనుంది. రేషన్ కార్డులను ఎప్పటి నుంచి జారీ చేయాలనే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అంశాలపై కూడా చర్చ జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరి గుట్టకు కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, సందీప్, సాయంత్రం 4 గంటలకు అంటే ఎగ్జాక్ట్లీ 4 గంటలకు కేబినెట్ సమావేశం అంబేద్కర్ సచివాలయంలో జరగనుంది. ఇక్కడ మంత్రులతో పాటు ముఖ్యమంత్రి, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ఈ దీంట్లో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో మనం చూస్తూ ప్రధానమైనటువంటి నిర్ణయాల్లో రైతు భరోసా అనే అంశం మీదనే బాగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే రైతు భరోసా గతంలో రైతు బంధు ఇచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు దాదాపు మనం చూసాం కోటి 55 లక్షల ఎకరాల వరకు ఇచ్చినటువంటి ఆనాడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా రైతు భరోసా ఇవ్వబోతోంది. ఈ రైతు భరోసా ఎంతమందికి ఇస్తారు, ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఒక ఎకరానికి ఇస్తారా, రెండు విడతలుగా ఇస్తారా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరి మధ్యలో వెళ్తున్న ప్రశ్నగా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అందుతున్నటువంటి సమాచారం కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీ నుంచి వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణల ప్రకారం కావచ్చు, కేవలం 1,22 లక్షల ఎకరాలకు మాత్రమే, అంటే దాదాపు 30 లక్షల ఎకరాల వరకు కూడా కోత పెట్టే అవకాశం ఉంది. అంటే వరి తప్ప మిగతా వాటికి ఒకేసారి ఇవ్వాలి, మిగతా వాటికి మాత్రం వరికి మాత్రం 2 సార్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అందుకనే భారీ కోత పెట్టే అవకాశం ఉందనేటువంటి సమాచారం కూడా ఉంది. ఇది పూర్తిగా అఫీషియల్ గా రావాల్సింది మనకున్న సోర్స్ ప్రకారం. అయితే ఇది ఇంకో విధంగా అధికారులు ఇంకా ఏ రకంగా కోత పెట్టవచ్చు అని కూడా ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానా కాస్త తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మొదటిసారిగా మొన్న లాస్ట్ టైం చూసాం రైతు బంధు ఆల్రెడీ రద్దు చేసినటువంటి పరిస్థితి మన లాస్ట్ టైం. ఇప్పుడు మొదటిసారిగా రైతు భరోసా ఇవ్వబోతున్న నేపథ్యంలో దాదాపు మనం చూస్తే 8,000 కోట్ల రూపాయల దాకా అవసరం ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి అంత మొత్తంలో ఖర్చు చేయడం కంటే ఇంకా తగ్గించే అవకాశం ఉందని చూస్తుంది. గతంలో చెట్లకు, పుట్టలకు, రహదారులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా పెద్ద ఎత్తున ఇచ్చినారనే ఆరోపణలు రావడం, అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ప్రత్యేకించి దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది కేబినెట్ లో. ముందుగా రైతు భరోసా అంశం మీదనే దాదాపు ఎక్కువ టైం కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి. ఎందుకంటే దీన్ని ప్రెస్టేజ్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మేము రైతు బంధును ఆపేస్తాం, ఖచ్చితంగా రైతు భరోసానే ఇస్తాము, మీలాగా మేము చేయము, పెద్దవాళ్లకు, బడా భూస్వాములకు మేము రైతు బంధు ఉన్న వాళ్ళకి ఇయ్యము అన్నటువంటి విషయంలో ఒక నినాదం తీసుకుంది. కాబట్టి ఆ నినాదానికి అనుగుణంగానే ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ అంశం మీద చాలా సీరియస్ గా మధ్యవర్గంలో చర్చించే అవకాశం ఉంది. దీంట్లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం 1,20,00,000 ఎకరాలకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది. దాంట్లో కూడా కొంతవరకు ఇంకా తగ్గించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా కూడా రైతు బంధు తరహాలోనే 2 విడతలుగా ఇచ్చే అవకాశం అయితే తక్కువగా కనపడుతుంది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ఇష్యూ కానీ, అదేవిధంగా ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ, అదేవిధంగా పెన్షన్లు పెంపు లాంటి ఇష్యూ కావచ్చు, ఇట్లా చాలా అంశాలు కూడా యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి బోర్డు నిర్ణయం కావచ్చు, ఇట్లా పలు అంశాల మీద పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని మీద ఎక్కువసేపు డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే రైతు కూలీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా 12,000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా ఇప్పటికే బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా మంత్రులు కూడా ఎప్పటికే జిల్లాలకు వెళ్ళిన సందర్భంగా చెప్తూ వస్తున్నారు.
కనుక 12,000 రూపాయలు కూడా ఒకేసారి ఇస్తారా, లేకపోతే 2 సార్లు ఇస్తారా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇట్లా చాలా అంశాల మీద జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా చేసినటువంటి పనుల మీద జనాలకు తీసుకెళ్లే విషయంలో కొంత వెనకబడ్డామన్నటువంటి విషయంలో ఇది కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గానికి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకే కార్పొరేషన్ చైర్మన్లను మనం దాదాపు 30 మందికి పైగా ఇవ్వడం జరిగింది. మంత్రులు 11 మంది దాకా ఉన్నాం సీఎంతో కలిపి, ఇంకా 6 అకామిడేట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థలు ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి ముఖ్యంగా రైతు రుణమాఫీ అనేది దాదాపు 21,000 కోట్ల రూపాయల దాకా మనం వెచ్చించాము. అప్పులు తీసుకొచ్చి మరి రైతులకు ఇచ్చాము, కానీ దాన్ని పూర్తి స్థాయిలో మనం క్యాచ్ చేసుకోలేకపోయాము, దాని మైలేజ్ రాలేకపోయింది అన్నటువంటి విషయం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. కనుక ఇక్కడి నుంచి ఖచ్చితంగా మంత్రులు బాధ్యత తీసుకోవాలి. గ్రేడింగ్ ఇస్తాను, ఖచ్చితంగా ఈ మంత్రులు ఎవరైతే సరిగా పనిచేయరో వాళ్లకు అవసరమైతే వాళ్ళ మంత్రులు ఇచ్చే అవకాశం ఉందనేది కూడా మనకు సమాచారం వస్తుంది. 3-4 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో సుదీర్ఘంగా అది 4 గంటల 5 గంటలైనా జరిగి పూర్తిగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి దాదాపు 7-8 అంశాల మీద కసరత్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా సీఎం ఈ రోజు అంటే కొత్త సంవత్సరంలో మొదటిసారి జరగబోతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. పెద్ద ఎత్తున సెక్రటరియట్ దగ్గరికి రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే వివిధ ఆశావాదులు కావచ్చు, అదే పెద్ద ఎత్తున ఇక్కడ కూడా వచ్చిన్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కార్పొరేట్ చైర్మన్ కూడా ఇప్పటికే సెక్రటరీ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ అంశం కూడా సూత్రప్రాయంగా ఉండే అవకాశం, అంటే దాని చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అధిష్టానం చేతిలో ఉన్నప్పటికీ కూడా పాలన విషయంలో కొంతమంది దగ్గర ముఖ్యమంత్రి దగ్గర చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, వీటిని ఎట్లా విభజించాలి, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా దాని మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. అయితే మొత్తం మీద రైతు భరోసా పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఐటీ ఉద్యోగులకు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా రైతు భరోసా ఇస్తారా అనే దానిపై ఈ రోజు భేటీలో క్లారిటీ రానుందా? ఖచ్చితంగా వైశాలి, ఎందుకంటే ఈ అంశం కూడా ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతుందో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే రైతు బంధు స్థానంలో రైతు భరోసా తీసుకొస్తున్న నేపథ్యంలో ఎవరైతే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఇప్పటికే పీఎం కిసాన్ యోజన కింద చాలా మందికి కూడా ఇవ్వట్లేదు. ఎవరైతే హై ప్రొఫైల్ ఉన్నటువంటి వారు, డాక్టర్స్ కావచ్చు, లేదా లాయర్లు కానీ, లేదా ట్యాక్స్ కట్టే వాళ్ళు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే బిజినెస్ పీపుల్స్ కావచ్చు, ఇట్లా ఒక 8 కేటగిరీలు ఉన్నాయి. 8 కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇప్పటికే పీఎం కిసాన్ రావట్లేదు. అదే కేటగిరీలోకి మనం తీసుకుంటే ఎట్లా ఉంటుంది, చాలా వరకు కోత పెట్టవచ్చు కదా అనేటువంటి ఆలోచన కూడా అధికారులు ఇప్పటికే సీఎస్ కావచ్చు, మిగతా సంబంధిత అధికారులందరూ కూడా మంత్రి మండలికి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సూత్రప్రాయంగా తీసుకుంటే మాత్రం ఇంకా భారీగా తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది, ఆరోపణ కూడా చేస్తుంది. ఒకవేళ ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లో ఉన్నటువంటి వైద్యులు, లాయర్లు, మిగతా సిబ్బంది కనుక ఎగనామా పెడితే భారీగా కోత కొట్టే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే లక్షలాది మంది ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఎందుకంటే అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎంతో కొంత భూమి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇవ్వకపోతే మాత్రం చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కనుక అంత సాహసం చేస్తుందా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, లేదంటే ఆ విషయంలో కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే వాళ్ళ విషయంలో పక్కన పెట్టేసి అందరి ఎంప్లాయీస్ కు ఇచ్చే అవకాశం ఉంటుందా చూడాలి. అందులో కూడా కట్ ఆఫ్ విషయాలు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కూడా ఇతర అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మాలాంటి 20, 30, 50 ఎకరాల పైన ఉన్నటువంటి వ్యక్తులకు రైతు బంధు అవసరమా, ఎందుకు ఇస్తున్నారని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. కనుక అలాంటి నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో ఇప్పుడు 7 ఎకరాలకు కటాఫ్ చేయాలని ఒక చర్చ జరుగుతుంది, 10 ఎకరాల లోపే కటాఫ్ చేయాలని చర్చ జరుగుతుంది. కానీ అంతిమంగా మాత్రం ఎన్ని ఎకరాలకు కటాఫ్ చేస్తారా, లేదంటే సాగు చేసే భూమి ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తారా, అంటే 20-25 ఎకరాలు ఉన్నా కూడా సాగు చేస్తే ఖచ్చితంగా ఇస్తారా అనే ఒక చర్చ జరుగుతుంది. మనకున్న సమాచారం ప్రకారం అయితే వాళ్ళకి ఎంత భూమి ఉన్నా కూడా ఖచ్చితంగా సాగు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అది కూడా కొంత 10-15 ఎకరాల వరకు కటాఫ్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతిమంగా ఇప్పటికే మనం చూసాం, లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొంతమందికి చాలా ఆలస్యంగా పడింది 10 ఎకరాల పైన ఉన్న అప్పుడే చాలా మంది అలర్ట్ కావడం జరిగింది. రైతులు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరిద్దరికి పేరు మీద మార్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక చాలా మంది ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రం డివైడ్ చేసుకున్నారు. కనుక కటాఫ్ విషయంలో కొంతవరకు సానుకూలంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే అంతిమంగా రైతు భరోసా అయితే ఖచ్చితంగా ఈ సంక్రాంతి తర్వాత ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. ఖచ్చితంగా అందరికీ వచ్చే విధంగా ప్లాన్ చేయడానికి ఎక్కువ ప్లాన్ చేయడం తెలుస్తోంది. రైట్. థ్యాంక్ యూ నరేందర్.